అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకునే కృపను దేవుడిచ్చినందుకు దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దామ్. ఈరోజు మీ అందరితో ఒక ప్రత్యేకమైన మాటను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం, దానికి తగిన రిజల్ట్ రాకపోయేసరికి మనం ఎన్నోసార్లు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రభా, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? నువ్వు నాకు విలువ ఇవ్వట్లేదు తండ్రి. ప్రభా, నేను ఎందుకు పనికిరాని వాడిగా మిగిలిపోతున్నాను ప్రభా అని చాలా దుఃఖపడుతూ మనం ఒక్కొక్కసారి ప్రభుని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. ఎందుకంటే మనకు వచ్చే నష్టాలు అట్లాంటివి, మనం పడుతున్న బాధలు అలాంటివి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మా పక్కింటి వాళ్ళే బాగున్నారేమో, లేకపోతే మా బంధువులే చాలా బాగున్నారేమో, యేసయ్యని నమ్ముకుని నేను ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నానని ఒక్కొక్కసారి మనం కృంగిపోతూ ఉంటాం. కానీ నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను, ఖచ్చితంగా ఒక శ్రమ వెనకాల ఒక అద్భుతమైన మేలుని ప్రభు దాచించారు. ఖచ్చితంగా ఒక బాధ వెనకాల ఒక బలమైన సాక్ష్యాన్ని ప్రభు దాచించారు. ఎప్పుడు మనం నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకి చాలా విలువ ఇచ్చాడు. దేవుడు మనల్ని చాలా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ప్రభు ఇష్టపడుతున్నారు. ఒక మాటను మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ మాట మనం చదవగలిగితే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? పరలోకమందున తండ్రి ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. వాటికంటే మనం బహుశ్రేష్ఠులమని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇవాళ నువ్వు విలువైన వారు కాదని, నువ్వు విలువైన దానివి కాదని చాలామందిని అనొచ్చేమో, కానీ దేవుని చేత రూపొందించబడిన మనము చాలా విలువైన వారమని జ్ఞాపకం చేసుకోండి. విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా భద్రపరచబడతాయి, పోషింపబడతాయి. అలాగే నేను అంటాను కదా, ప్రభు నిన్ను పోషిస్తాడు. కొన్ని శ్రమలు, నిందలు, అవమానాలు వస్తూ ఉంటాయి. అవన్నిటిని కూడా దేవుడు నీకు పాఠాలు నేర్పించడానికి దేవుడు కొన్నిసార్లు అవి మన జీవితంలో పెడతా ఉంటారు. అంత మాత్రాన ఆయన మళ్ళీ విడిచిపెట్టారని కాదు, ఆయన మనల్ని ఆకలి దప్పుకలతో ఉంచేసాడని కాదు. దాని వెనకాల ఏదో ఒక గొప్ప సాక్ష్యాన్ని ప్రభు దాచుంచారు. వాటికంటే మనం శ్రేష్టమైన వారు, ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్టమైన వారు. సో దేవుడు నీకు ఇచ్చిన విలువను, ఆధిక్యతను కోల్పోద్దు. ప్రభు కోసం నిలబడండి. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా దేవుని సందులో ఆనందంగా మోకాళ్ళుని ప్రార్థన చేయగలిగితే, ఏ కొరత చేత అయితే నువ్వు ఉన్నావో, ఏ ఇరుకు ఇబ్బందుల మధ్యనైతే నువ్వు ఉన్నావో, వాటన్నిటిని తొలగించి ప్రభు నిన్ను పోషించడమే కాదు, నీ ద్వారా అనేక మందిని పోషించే రోజులు వస్తూ ఉన్నాయి. God bless you. Praise the Lord.